ఒక ఈకామర్స్ వెబ్సైట్ ఎలా తయారు చేయాలనే ట్యూటోరియల్ అయితే ఇప్పుడు నీకు చూపిస్తాను. సో ఇప్పుడు అది మీకు లైవ్ కూడా చేసి అయితే చూపిస్తాను. అండ్ ఇదంతా మీకు మొత్తం జస్ట్ 10 మినిట్స్లో అయితేనే చేస్తాను. ఇప్పుడైతే వర్డ్ప్రెస్ సెలెక్ట్ చేసా అండ్ షో ఇన్స్టాల్ ఆప్షన్స్. ఇదంతా తెలుసుకోవాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో టాప్ ఉన్న యొక్క లింక్లో అయితే క్లిక్ చేయండి. సో మీరు అక్కడ నుంచి నా వర్డ్ప్రెస్ క్రాష్ కోర్స్ అయితే ఫ్రీగా అయితే ఎన్రోల్ కావచ్చు. సో అది ఎన్రోల్ అయితే నేను ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నానని అర్థమవుతుంది. సో మీరు ఈ ట్యూటోరియల్ చూసేదానికన్నా ముందు ఇప్పుడే పాస్ చేసి వెళ్ళి మీరైతే లైక్ నా కోర్స్ని అయితే ఎన్రోల్ కాండి. ఫ్రీనే, కిందనే లింక్ ఉంది. సో ఇప్పుడు వర్డ్ప్రెస్ సెటప్ అయితే చేస్తా. ఇక్కడ ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసా అండ్ ఆల్సో ఆ కోర్స్ అయితే తెలుగులోనే ఉంటుంది, ఫ్రీ టు యాక్సెస్. సో వెళ్ళి జాయిన్ అయితే కాండి. సో ఇప్పుడు దీనికి పేరు అయితే ఈకామ్ అని పెడదాం అండ్ యూజర్ నేమ్ వచ్చేసి నా యూజర్ నేమ్ ఇస్తా, లేదంటే ఈకామ్ అని పెడదాం. అండ్ పాస్వర్డ్ అంటే ఇదే పాస్వర్డే ఉండని. ఇక్కడ పాస్వర్డ్ని అయితే సేవ్ చేసుకుందాం. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి hi.rahulhags@gmail.com. అండ్ మీరు కాంటాక్ట్ కావాలంటే నా ఈమెయిల్కి అయితే దీనికైతే కాంటాక్ట్ కావచ్చు. సో వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది. ఇన్స్టాల్ అయితే అయిపోయింది వర్డ్ప్రెస్. ఇక్కడ నేనైతే లాగిన్ అయితే అవుతాను. లాగిన్ కొట్టాను. ఇప్పుడు ఇంకా ఎంత టైం మిగిలింది? ఇంకా నియర్లీ 8.5 మినిట్స్ మిగిలింది. సో దీని అయితే క్లోజ్ చేసేస్తా. సెట్టింగ్స్ జనరల్లో వెళ్ళి నేను ఒక కొన్ని సెట్టింగ్స్ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఈకామ్ అంటే చేస్తాను ఈకామర్స్ వెబ్సైట్ ట్యూటోరియల్. అండ్ ఇక్కడ ఏం చేంజెస్ అయితే చేసేది లేవు. టైం అయితే సెట్ చేసేస్తా. ఇక్కడ 5:30 సేవ్ చేంజెస్. అండ్ అంత లోపల మనము థీమ్స్ని ప్లగిన్స్ని అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. ఇక్కడ థీమ్స్ యాడ్ న్యూ ప్లగిన్లో ఇక్కడ థీమ్ అయితే మనము అస్త్రా థీమ్ని అయితే వాడతాం. అస్త్రా తెలుగు స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ అయితే ఇప్పుడు అస్త్రా థీమ్ అయితే చాలా మంచి థీమ్. అదైతే మనకు దీనికైతే కామర్స్ అయితే యూజ్ చేయబోతున్నాం. సో ఇక్కడ అస్త్రా థీమ్ ఉంది. ఇన్స్టాల్ కొట్టేస్తా దీన్ని. సో ఇన్స్టాల్ అయిపోతుంది. hosting.inలో అయితే మీరు హోస్టింగ్ అయితే కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నేను చూస్తున్నానంటే నేనైతే ఇక్కడ wp-tutorial.hosting.in అనే సబ్ డొమైన్లో చేస్తున్నా. సో హోస్టింగ్ కంపెనీ నాదే కాబట్టి నేనే ఫ్రీగా ఇట్లా సెట్ చేసుకున్నా. మీరు కావాలంటే వెళ్ళి hosting.inలో వెళ్ళి కొనవచ్చు. ప్రైస్ 33 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కామర్స్ అనే దాన్ని అయితే ఇన్స్టాల్ చేస్తున్నా. సో కామర్స్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. ఫాస్ట్గానే అయిపోతుంది, సర్వర్ ఫాస్ట్ కాబట్టి అన్నవి. సో ఇదైతే ఇన్స్టాల్ అయిపోయింది. ఒకసారి వెబ్సైట్ ఎలా ఉందో చూసేద్దాం త్వరగా. సో ఇక్కడ చూస్తే మనకి జస్ట్ చాలా బేసిక్గా కాకుండా ఓ రకంగా బాగానే ఉంది. ఇక్కడ కస్టమైజ్ కొట్టి మనం ఇవన్నిటిని తీసేసి నీట్గా అయితే దీన్ని చేద్దాం. ఇక్కడ ఉండే మెటా ఇవన్నీ మనకైతే అవసరం లేదు ప్రజెంట్. ఇదైతే లోడ్ అవ్వని. అండ్ దీనికి ఎలాంటి క్లౌడ్ఫ్లేర్ ప్రొటెక్షన్ అలాంటివి లేవు. అండ్ ఆల్సో CDN లేదు కాబట్టి నా ప్లేస్కి లోడ్ అవ్వడానికి అయితే స్లోగా ఉంది. సో నియర్లీ 6 మినిట్స్ అయితే రిమైనింగ్. ఇక్కడ మనం ఇంకా కలర్స్ అయితే ఏం చేంజ్ చేసేది లేదు, టైపోగ్రఫీ లేదు, కంటైనర్ కూడా ఏం లేదు, బటన్స్ అయితే ఏం లేవు. మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ బటన్ అయితే క్లిక్ చేసేద్దాం. ఇక్కడ పెన్ బటన్ని. ఇక్కడ సెర్చ్ అయితే మనకు అవసరం. రీసెంట్ పోస్ట్లు అయితే అవసరం లేదు, కామెంట్స్ కూడా అవసరం లేదు. అండ్ ఆర్కైవ్స్ ఏదో అది కూడా అవసరం లేదు. కేటగిరీస్ అవసరం, మెటా అయితే అవసరం లేదు. సో దీన్ని సేవ్ చేసేద్దాం. అండ్ ఇది బేసిక్గా ఉండేది. ఇదేమి మీకు ఒక హై లెవెల్లో ఇట్లా రిచ్ లుకింగ్ అయితే కాదు. ఇదైతే మనకైతే. అండ్ అస్త్రా టీంలో యాక్టివేట్ చేసేద్దాం దీన్ని. ఇదైతే మొత్తం అంతా అయిపోయింది. ఇదైతే ఆల్రెడీ యాక్టివేట్ అయితే అయ్యింది. ఇక్కడ కస్టమైజ్లో మనం అయితే ఇట్లా తీసేసి నీట్గా అయితే చేసాం దీన్ని. అండ్ మనం దీన్ని అయితే కూడా లైక్ ఎలా కావాలంటే అలాగే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎడిటింగ్ చేసే అంత అవసరం అయితే లేదు, ఉండని ఇలాగే. కాపీరైట్ అంటే ఇదే. ఇక్కడ మనమైతే చేంజ్ చేయొచ్చు కాపీరైట్. మరి ఆ తర్వాత ఇది నేను ఇక్కడైతే నార్మల్గానే బిల్ట్ విత్ లవ్ బై రాహుల్ హ్యాగ్స్ అని అయితే నార్మల్గా పెడతాను. లవ్ బై @రాహుల్ హ్యాగ్స్. సో ఇదైతే పెట్టి పబ్లిష్ చేస్తా. సో ఇలాగైతే మనకి ఇక్కడ
చేంజ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ సెటప్ విజార్డ్లో అయితే సెట్ చేసేస్తా. నేనైతే స్టోర్ డీటెయిల్స్ అయితే ప్రెజెంట్ అయితే పెట్టాను. అండ్ ఇక్కడ చేయాల్సింది ఏదైతే ఏం లేదు, ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడైతే యాడ్ చేసేద్దాం ఒక ప్రోడక్ట్ని. అండ్ ఇక్కడ మనమైతే ఫిజికల్ ప్రోడక్ట్ యాడ్ చేద్దాం ఏదో ఒకటి టెస్టింగ్ కోసం. గో కొట్టేసా, లోడ్ అవుతుంది. సో ఇంకా నియర్లీ 5 minutes అయితే రిమైనింగ్ ఉంది. అండ్ మీకు దీని మీద ఇంకా ఇన్డెప్త్గా నీట్గా కనిపించేలాగా ఏదైనా కోర్స్ అన్న ట్యూటోరియల్ అన్న చేయాలంటే మీరు కింద కామెంట్ బాక్స్లో ఇప్పుడే వెళ్ళి నాకు ఇలాగా కావాలని అయితే పెట్టండి కోర్సు. సో ఇలాగ బ్యూటిఫుల్గా కనిపించేలాగా బేసిక్గా కాకుండా అలాగా కోర్స్ అయితే చేయమని అయితే కామెంట్ అయితే పెట్టండి. నేను ఖచ్చితంగా దాన్ని చూస్తా, రిప్లై ఇస్తా. కోర్స్ అయితే కూడా ఖచ్చితంగా చేస్తా. అండ్ మీకు ఏమన్నా ఇంకా తెలిసినట్లుంటే కోర్స్ టాపిక్స్ రికమెండ్ చేయండి నాకు కింద, నేను కూడా దాని మీద చేస్తా. సో ఇదొక మనకి కరెన్సీ అయితే ఇక్కడ చేంజ్ చేయాలి. అండ్ చేంజ్ చేసేద్దాం దాన్ని. 100 rupees పెడదాం ప్రోడక్ట్ ప్రైస్. ఇక్కడ ఇది క్లోతింగ్ కిందనే పెడదాం. ఒక హుడీ అంటే టెస్ట్ హుడీ పబ్లిష్. అండ్ ఇమేజ్ కూడా అయితే ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఇంకా మనకి 3 minutes నియర్లీ 4 minutes అయితే ఉంది. దీన్ని క్లోజ్ చేసేస్తా. ప్రజెంట్ అయితే అదైతే మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ మన ఫస్ట్ ప్రోడక్ట్ అయితే యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఎలిమెంటార్ మనకు ఒకవేళ ఇంపోర్ట్ చేయాలనుకుంటే ఇలాగైతే ఇంపోర్ట్ చేయొచ్చు, సెలెక్ట్ అయితే చేసి. అండ్ ఈ పోస్ట్ని అయితే తీసేద్దాం హలో వరల్డ్ అనేది, ఎందుకంటే మనకు అవసరం లేదు అది. సో ఇక్కడ రిఫ్రెష్ చేసేస్తే మనకి వెళ్ళిపోవాలి అది. సో వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ ఫ్రంట్ పేజ్ని అండ్ శాంపుల్ పేజ్ అని ఉన్నాయి కదా, సో దాన్ని లేపేయాలి ఇప్పుడు, డిలీట్ చేయాలి. సో ఇలాగైతే మన ప్రోడక్ట్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఏది కావాలంటే నార్మల్గా అయితే అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనము కామర్స్ అనుకుంటే కామర్స్, ఏదంటే అది కామర్స్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసిన ఇదైతే బాగుంది. సో ఇది ఏజెన్సీది, ఫ్రీ అయితే కాదు. ఫ్రీగా ఉంటే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇదైతే సింపుల్గా ఉంది, ఇది కూడా ఏజెన్సీనే, ఫ్రీ అయితే కాదు. ఇదైతే కొంచెం బాగుంది. మనకి హోమ్ పేజ్ ఒకటి ఇంపోర్ట్ చేసుకుందాం. ఎక్స్పర్ట్ మై సెల్ఫ్, ఇది అవసరం లేదు, స్కిప్ కొట్టేద్దాం. ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది అది. ఇక్కడ పోస్ట్లు అయితే తీసేసాం. అందులోపల కామర్స్లో వెళ్ళి సెట్టింగ్స్లో వెళ్తే ఇంకా టైం 2 minutes ఉంది, ఏం పర్లేదు చేసేయచ్చు. ఇక్కడ కస్టమైజ్లో మెనూ, వ్యూ ఆల్ లొకేషన్స్, యాడ్ ఏ మెనూ, మొత్తం మెనూ అని పెట్టేసాం. ప్రైమరీ మెనూ ఇది. అండ్ యాడ్ ఐటమ్స్, హోమ్ పేజ్ కావాలి, మై అకౌంట్, కార్ట్ కావాలి, షాప్ కావాలి, ఇది ఇక్కడ పెట్టేస్తాం పైన. ఇంకా మనకి అవసరం లే, అంతే, పబ్లిష్ కొడదాం. అండ్ ఇక్కడ బ్యాక్ వెళ్ళి గ్లోబల్ కాదు, హెడర్ని ఏమన్నా చేయాలంటే చేయొచ్చు మీరు. బ్లాగ్ని అయితే ఏం చేసేయలేదు. ఇక్కడ ఫూటర్ బిల్డర్ ఏం లేదు, ఇవన్నీ కాదు. హోమ్ పేజ్ సెట్టింగ్స్లో వెళ్దాం. ఈ స్టాటిక్ పేజ్, ఇక్కడ దీన్ని పబ్లిష్ కొట్టి ఒకసారి రీఫ్రెష్ అయితే చేద్దాం. దీన్ని రీఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ హోమ్ పేజ్లో ఒకటైతే వస్తుంది. సో ఇక్కడ కామర్స్లో మనమైతే ఇండియా ఆంధ్రప్రదేశ్ ఆబ్వియస్లీ. ఇక్కడ INR, ఇక్కడ రూపీ, ఇండియన్ రూపీ. సేవ్. టైం ఎంత ఉంది? కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంది, బట్ ఎలాగోలాగా చేసేద్దాం. ఒకటి లోడ్ అవుతే హోమ్ పేజ్ ఇవన్నీ ఇట్లా వస్తుంది, ఎడిట్ పేజ్. సో మన పేజ్ అయితే జస్ట్ ఇలాగైతే ఉంటుంది, బట్ బ్యాక్ ఎండ్ అంతా ఆల్రెడీ సెట్ అయితే అయిపోయింది. పేమెంట్ గేట్వేస్ యాడ్ చేయాలంటే ఇక్కడ పేమెంట్స్లో వచ్చి అయితే చేయొచ్చు. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ అయితే నేను అలో చేస్తా. 20 seconds కన్నా బిలో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ పేజ్ అయితే
ప్రజెంట్ అయితే ఇంకా ఏం రాలేదు. నాకు తెలిసి దీన్ని ఫెయిల్ అవుతాను అనుకుంటా. ఇప్పుడు ఫెయిల్ అవుతానా. సో 10 minutesలో చేయలేం, కానీ ఇప్పుడు దీన్ని అయితే ఒక 2 minutesలో అయితే చేసేయచ్చు. ఇక్కడ హోమ్ అనేది అయితే వచ్చింది కదా, ఒకే ఒక్కటి సెట్ చేసేస్తే మొత్తం A to Z అంతా ఇది సెట్ అయితే అయిపోతుంది. అదేమంటే ఇక్కడ కస్టమైజ్లో వచ్చి దీన్ని రీఫ్రెష్ కొట్టి హోమ్ పేజ్ని ఒక్కటి సెలెక్ట్ చేయాలి. హోమ్ పేజ్ని ఒక్కటి సెలెక్ట్ చేస్తే మనకి చాలా అద్భుతమైన వెబ్సైట్ అయితే ఇక్కడ లుక్ పరంగా అన్ని పరంగా అయితే చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడు లోడ్ అవని నేను దీనికి Cloudflare అయితే పెట్టింటే కొంచెం ఫాస్ట్గా అయితే లోడ్ అవుతాను. బట్ ఇంకొకటి ఏమంటే కస్టమైజర్లో ఎప్పుడైనా కూడా మామూలుగా వెబ్సైట్ కొంచెం బల్కీగా ఉన్నప్పుడు లోడింగ్ టైం అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. ఇక్కడ హోమ్ పేజ్, సో ఇక్కడ హోమ్ అని ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసి పబ్లిష్ చేసేస్తా. ఇక్కడ హోమ్ పేజ్ ఒకసారి విజిట్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే నీట్గా అయితే ఇదైతే వచ్చింది. ఇక్కడ హ్యాపీ క్లయింట్స్ అవన్నీ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ కొట్టేసి మనకి ఏవేవి కావాలో పెట్టుకొని అవన్నీ తీసేయచ్చు. ఇంకా మనకి ఇంకా హోమ్ పేజ్లో చేయాల్సింది ఏదైతే ప్రజెంట్ ఇక్కడ ఎలిమెంటర్లో అయితే చేయాల్సింది ఏదైతే ఉంది. అండ్ నేను మీకు చెప్పినట్లుగా జస్ట్ 1 minute పెట్టుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ 1 minute అయిపోయింది కాబట్టి ఎక్కువ అయిపోయి ఉండొచ్చు. అండ్ ఇంకోటి ఏమంటే ఎలిమెంటర్ లోడ్ అయ్యే టైంలో అయితే మీరు ఖచ్చితంగా ఇలాగే పెట్టుకోవాలి. సో ఇక్కడ బై క్వాలిటీ హుడీస్ ఫ్రమ్ అస్, ఇదైతే మనకు అవసరం లేదు. గాట్ ఇట్. సో దీనికైతే మనం ఇలాగ పెట్టేద్దాం అప్డేట్. ఇక్కడ ప్రెజెంట్ అయితే మనం టీషర్ట్ని అయితే కస్టమైజ్ చేయం. సో ఇక్కడ దీన్ని కూడా ఏం చేయం. ఇక్కడ ఫీచర్ ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి, బట్ ఇక్కడ అవసరంలే, ఇది అవసరంలే, ఏం అవసరం లేదు. ఇక్కడ ఒకవేళ ప్రోడక్ట్స్ ఉంటే ఇక్కడైతే యాడ్ చేయొచ్చు, ఇది కూడా అవసరం లేదు. మనకు జస్ట్ నార్మల్గా కనిపించేటట్లా పెట్టుకోవాలి అంతే. అప్డేట్ టైం ఉంది, అయిపోయింది అనుకుంటా. అయిపోయింది అప్పుడే. సో ఇప్పుడు టోటల్గా అయితే అయిపోయింది. రీఫ్రెష్ చేస్తా, లోడ్ అయితే అయ్యింది, షాప్ బటన్ పనిచేస్తుంది అనుకుంటా. సో ఇక్కడ గెట్ స్టార్టెడ్ కొట్టినా, సో ఇక్కడ వచ్చింది, క్లిక్ చేసా. ఒకవేళ కస్టమర్ అయితే ఇలాగ చేస్తారు, యాడ్ టు కార్ట్ ఉంది కదా, యాడ్ టు కార్ట్ అయితే కొట్టేస్తా. ఇక్కడ వ్యూ కార్ట్ అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్. కూపన్ కావాలంటే ఇక్కడ కూపన్ కోడ్ కూడా అయితే పెట్టచ్చు, వర్డ్ప్రెస్ కదా ఆబ్వియస్లీ చాలా మనకి ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ బిల్లింగ్ డీటెయిల్స్, నేను ఒక ఫేక్ ఫీలర్ అనే ప్లగిన్ అయితే యూస్ చేస్తాను, మీరు కూడా దాన్ని యూస్ చేయొచ్చు. ఇట్లా మనకి ఇంతసేపు ఏది టైప్ చేయకుండా ఆటోమేటిక్గా ఇది ఇంత అయితే అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ ఒకటి చేంజ్ చేసేస్తా, మరి అకౌంట్ పోకూడదు కదా. i.rahulhags@gmail.com. సో ఇదైతే పెట్టేసా. నెక్స్ట్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ అంటే 515801. సో ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ కదా పెట్టాను కదా, ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అయితే క్లిక్ చేసేస్తా. సో ఇక్కడ ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు చెప్పాలంటే నియర్లీ 1 minute, 10 minutes 3 minutes కాదు, 13 minutesలో అయితే ఇదైతే లైక్ బిల్డ్ అయితే టోటల్గా అయితే అయిపోయింది. అండ్ ఆర్డర్ చెక్ చేయాలన్నా కూడా మనకి ఇక్కడ వచ్చేసి డాష్బోర్డ్లో అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కామర్స్ అని ఉంది కదా, సో కామర్స్లో వీళ్ళు ఆర్డర్స్లో చెక్ చేస్తే ఈ ఆర్డర్ అనేది వచ్చింది అలా. సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ అయితే 46. సో ఇక్కడ ఆర్డర్స్లో వెళ్తే మనకైతే దీని రిలేటెడ్ అయితే వచ్చింటుంది. సో ఇక్కడ చూస్తే వచ్చింది 33 seconds అగో ప్రాసెసింగ్లో ఉంది, 100 rupees ప్రోడక్ట్. సో దీనైతే క్లిక్ చేశాను, ఇదైతే లోడ్ అవ్వని. సో కరెక్ట్గానే వచ్చింది టెస్ట్ హుడీ అనేది. సో 100 rupees ఒకటే. అండ్ ఇంకా బిల్లింగ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ మనకి మీరే లైక్ ఇలా సెటప్ చేసుకున్నారనుకోండి, అండ్ దీనివల్ల మీకు ఏం యూజ్ ఉంటుందంటే 2 uses ఉన్నాయి. అవి ఏమంటే
ఒకసారి కేట్ ఓపెన్ చేసేసి టెక్స్ట్ ఎడిటర్లో అయితే మీకైతే టైప్ చేసి అయితే చూపిస్తా. సో ఫస్ట్ది వచ్చేసి మీకుండేది ఒకటైతే మీకైతే మీరు యూజ్ చేసుకోవచ్చు, యూజ్ ఫర్ యువర్ ఓన్ వర్క్స్. సో ఈ పనులకు మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి మీరు మీ క్లయింట్స్కి అయితే చేయొచ్చు. మీ క్లయింట్స్ కోసం అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం మీరు చేసుకున్నా కూడా ఆబ్వియస్లీ ఏదో ఒక ప్రోడక్ట్ అనేది ఇలాంటివి అయితే సెల్ చేస్తారు కదా. సో అలాగే సెల్ చేసినప్పుడైతే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ క్లయింట్కి చేసి ఇచ్చినా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. బట్ అలాంటి క్లయింట్స్ని ఎలా పట్టుకోవాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది. అదేమంటే ఇప్పుడు మీ ఊర్లోనా కానీ, మీ టౌన్లోనా కానీ, మీ సిటీలోనా కానీ కొన్ని షాప్స్ ఉంటాయి కదా. లైక్ ఏదో ఒకటి కిరాణా షాప్ ఉన్నా కానీ ఏదన్నా కానీ కొంచెం వాళ్ళకైతే ఇలాగ వెబ్సైట్ ఉంటే బాగుంటుంది, ఇలాగ ఉంటే బాగుంటుంది అనే ఉంటారు కదా మనస్తత్వం. సో అలాంటి వాళ్ళకైతే మీరు మెసేజ్ చేసేదే వాళ్ళకి లైక్ వెబ్సైట్ అయితే క్రియేట్ చేసిస్తామని ఒక ఆఫర్ లాంటిది అలాగే ఇవ్వండి. ఇలాగో మనకి hosting.inలో అయితే హోస్టింగ్ కూడా చాలా తక్కువ రేట్కే దొరుకుతుంది కాబట్టి మీకు కూడా కొంచెం ప్రాఫిట్ అనేది అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మాది తీసుకుందాం, RVRSS అని. RVRSS కొడితే ఇక్కడ వచ్చింది కదా RVR సెక్యూరిటీ సొల్యూషన్స్ అని. అదే RVRSS అంటే షార్ట్ ఫామ్ RVR సెక్యూరిటీ సొల్యూషన్స్కి. సో ఇక్కడ మెసేజ్ అంటే మెసేజ్ చేయొచ్చు. ఇక్కడ వెబ్సైట్ ఉందనుకోండి, వెబ్సైట్లో పోదాం. ఇప్పుడు RVRSS వెబ్సైట్లో వెళ్తే ఇక్కడ లోడ్ అనేది RVRSS వెబ్సైట్లో వెళ్ళి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నార్మల్గా ఉంటే అయితే పెడతారు. ఇక్కడ ఏదన్నా కానీ షాప్ పేరు కూడా టైప్ చేస్తే వస్తుంది. లేకుంటే మీరు వాళ్ళ షాప్ దగ్గర వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని అయితే మెసేజ్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కూడా అడగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లోనే ఉండి మీరు ఒకవేళ వాళ్ళకి కాంటాక్ట్ చేయాలనుకున్నాం. ఇప్పుడు మనకైతే ఇక్కడ వెబ్సైట్ అయితే దొరికింది. అండ్ ఇక్కడ వెబ్సైట్ దొరికిందే ఇక్కడ మనకైతే అబౌట్ అస్ కాంటాక్ట్ అస్ ఉంది. సో ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేసినట్లయితే మనకి కాంటాక్ట్ అస్ పేజ్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఫోన్ నెంబర్ అయితే ఉంది. ఇప్పుడు ఒకవేళ కాంటాక్ట్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ అలాగైతే నార్మల్గా అయితే ఇక్కడ చేస్తారు, లేదంటే ఈమెయిల్. సో అలాగ లేకపోతే అది వద్దంటే ఇక్కడ ఫామ్ అయితే ఫిల్ చేసి అయితే సబ్మిట్ చేస్తారు. సో ఇలాగైతే కాంటాక్ట్ అయితే కావచ్చు. ఇప్పుడు మా ఊరు అయితే గుంటకల్ కదా. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్లో వెళ్ళి కూడా షాప్స్ అని టైప్ చేసినా, ఎలాంటివి టైప్ చేసినా కూడా వస్తాయి. ఇప్పుడు షాప్స్ అని టైప్ చేద్దాం, ఏమేమి వస్తాయి చూద్దాం. చాలా అయితే వస్తాయి 100%. సో ఇక్కడ కొన్ని లైక్ ఫేమస్ అయితే ఉన్నాయి. శ్రీధార షాపింగ్ మాల్. ఇప్పుడు వీళ్ళని కాంటాక్ట్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక చోటు ఉంటుంది. ఇక్కడ వీళ్ళైతే యాడ్ అయితే చేయలేదు, ఫోన్ నెంబర్ యాడ్ చేయలేదు, వెబ్సైట్ కూడా యాడ్ అయితే చేయలేదు. బట్ ఒకవేళ ఉంటే వీలైతే మీరు డైరెక్ట్గా వాళ్ళనే వెళ్ళి అడగనగా అంటే అడగవచ్చు. అలాగైతే మీరైతే దీంతో ఎర్నింగ్ అయితే లైక్ ఇలాగైతే చేసుకోవచ్చు. బట్ ఎర్నింగ్ అంటే మీరు టైటిల్ చూసి ఏదో ఇట్లా ఫాస్ట్గా ఎర్నింగ్ అనుకునేరు. ఇదేమి గెట్ రిచ్ క్విక్ స్కీమ్ లాంటివి అయితే కాదు. అంతా హార్డ్ వర్క్తోనే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక 1 రూపీ దీని నుంచి ఎర్న్ చేసినానంటే హార్డ్ వర్క్తోనే అదైతే పాసిబిలిటీ అయితే అవుతుంది. బట్ అలా కాకోకుండా ఒక వెబ్సైట్ 2 వెబ్సైట్లతోనే ఇలాగ బాగా ఎక్కువ ఎర్న్ చేయాలంటే అట్లా కాదు. బట్ ఇక్కడ వెబ్సైట్ డెవలప్మెంట్లో అంటే మీరు నార్మల్గా కోడింగ్ చేస్తేనే వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే అట్లా ఏం కాదు. జస్ట్ వర్క్ మీకు కంప్లీట్ అయితే చాలు. మీరు దాన్ని స్టాక్ ఓవర్ఫ్లో నుంచి కోడ్ కాపీ కొట్టినారో, గిటబ్ నుంచి కోడ్ కాపీ కొట్టినారో, లేదంటే ఒక లైక్ డెవలపర్ని అడిగి మీ ఫ్రెండ్తో డెవలప్ చేయించుకున్నారా, ఇద్దరు కలిసి చేసినారా, అలాగంతే సంబంధం లేదు మనకి. వెబ్సైట్ డెవలప్ అయిందా లేదా అనేది పాయింట్ అట. ఇప్పుడు నేనేమన్నా ఇప్పుడు నాకు అవసరమైనప్పుడు నాకు వర్డ్ప్రెస్ యూజ్ కాకున్నప్పుడు నేను ఇట్లా కష్టంగా కోడ్ డెవలప్ లైక్ రైట్ చేసి నేను దాన్ని యూస్ చేసుకుంటా. బట్ మ్యాక్సిమంగా అయితే వర్డ్ప్రెస్లోనే యూస్ చేస్తాను. అండ్ నేను కూడా అదే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈజీ టు యూజ్, మన పనిని ఈజీగా చేసి పెడుతుంది. అండ్ ఆల్సో సెక్యూర్ కాబట్టి వర్డ్ప్రెస్ అయితే. సో ఇక్కడ చూస్తే కస్టమర్ ఐపీ అని వచ్చింది. సో ఇది నా ఐపీ అడ్రస్. మీరేమని చేయాలనుకున్నా కూడా ఏం చేయలేరు, ఎందుకంటే నేను సెల్యులార్ డేటా వాడేది ఎయిర్టెల్ది. సో అదనమాట మెయిన్గా ఇదంతా. సో ఇవి మెయిన్గా మీ వర్క్స్కి మీరు యూస్ చేసుకోవచ్చు. ఏదైనా సెల్ చేయాలనుకున్నా కూడా మీరు సెల్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఒక చిన్న టిప్ ఏదంటే, మీరు ఒకవేళ డిజిటల్ ప్రోడక్ట్స్ని అయితే సెల్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్రోడక్ట్స్లో వచ్చి ఆల్ ప్రోడక్ట్స్ అనే దాంట్లోకి అయితే వెళ్ళండి. అండ్ ఈ వీడియో మీకు చాలా ఫాస్ట్గా అనిపిస్తున్నట్లయితే దీన్ని స్లో డౌన్ చేసి అయితే చూడండి. ఎందుకంటే చెప్పాను కదా 10 మినిట్స్ లోపల ఒక ఈకామర్స్ వెబ్సైట్ చేయడానికి ట్రై చేస్తానని. సో నేను ట్రై చేసిన బట్ ఫెయిల్ అయినా. 13 మినిట్స్ 14 మినిట్స్ అలాగైతే పట్టుకోయింది ఇది. సో ఇక్కడ టెస్ట్ హుడీ అనేది ఉంది. ఒకవేళ ఇది డిజిటల్ ప్రోడక్ట్ అయితే అనుకుందాం,
సో ఇక్కడ ప్రోడక్ట్లో వచ్చి ఆల్ ప్రోడక్ట్స్లో వెళ్తే ఇక్కడ ఇదైతే ఉంది, దీని అయితే ఎడిట్ అయితే కొడదాం. సో ఎడిట్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒకటైతే వస్తుంది, వెబ్సైట్ అంతా లోడ్ అయ్యేంత వరకు ఉండాలి. సో మొత్తం వెబ్సైట్ లోడ్ అయిన తర్వాతే ఏమన్నా వర్డ్ప్రెస్లో అయితే ఎడిటింగ్ లాంటివి చేయండి, లేదంటే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్లో పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే వర్చువల్ ప్రోడక్ట్ అని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వర్చువల్ ప్రోడక్ట్ అంటే ఇప్పుడు మనకు అది ఏదైనా అయి ఉండొచ్చు. లైక్ ఎగ్జాంపుల్ అది ఏదో ఒక సబ్స్క్రిప్షన్ అయినా కానీ, లైక్ ఏదైనా కోర్స్ అన్నా కానీ, అకౌంట్ అన్నా కానీ, ఏదైనా కానీ అది వర్చువల్ అని సెలెక్ట్ చేసి అయితే చేయొచ్చు. ఇప్పుడు ఇది అయిన తర్వాత వర్చువల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి మన పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ అయితే అడుగుతుంది. బట్ ఇక్కడ మనకైతే ఇలా లైక్ ఎలా చెప్పొచ్చు అంటే ఫిజికల్ ప్రోడక్ట్ కాకుండా మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతుంది. సో ఇక్కడ వర్చువల్కి సెలెక్ట్ చేసినప్పుడు నార్మల్గా సెలెక్ట్ చేసినప్పుడు షిప్పింగ్ అనేది అయితే పోతుంది ఇక్కడ. అండ్ ఒకవేళ డౌన్లోడబుల్ ప్రోడక్ట్ పెట్టాలనుకుంటే ఇక్కడ దీన్ని క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు ఒకటి ఏదైనా కొనిన తర్వాత ఒక ఫైల్ని అయితే మీరు షేర్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఒక ఫైల్ని సెల్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యాడ్ ఫైల్ అయితే క్లిక్ చేసి ఆ ఫైల్ యొక్క URL అయితే ఇచ్చిన తర్వాత, ఆ ఫైల్ నేమ్ ఇచ్చిన తర్వాత మీరు దీని అయితే సేవ్ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ చెక్అవుట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే ఇలా ఆర్డర్ డీటెయిల్స్ ఇవన్నీ వచ్చాయి కదా, ఇక్కడ చూస్తే మనకి ఒక చిన్న బాక్స్ లాంటిది వస్తుంది. నార్మల్గా డిజిటల్గా పెట్టి అండ్ ఆల్సో వర్చువల్గా డౌన్లోడబుల్గా పెడితే వచ్చి డౌన్లోడ్ యువర్ ఫైల్ అని అలాగ వస్తుంది. అండ్ ఆల్సో మై అకౌంట్లో వెళ్ళినా కూడా మనకు అదైతే వస్తుంది. సో ఇక్కడ మై అకౌంట్ పేజ్ అయితే లోడ్ అవని, అండ్ ఇక్కడ లోడ్ అయిన తర్వాత మామూలుగా డౌన్లోడ్స్ అనే సెక్షన్ అయితే ఒకటి ఉంటుంది. ఒకవేళ డౌన్లోడ్స్ అయితే అవైలబుల్ ఉంటే ఇక్కడైతే వస్తుంది. ప్రజెంట్ అయితే లేవు కాబట్టి అలాగైతే చూపించడం లేదు అంతే. సో అదనమాట మెయిన్గా ఈ వీడియో లెంతీ అయింది నాకు తెలుసు, ఎందుకంటే మీకు దీని గురించి అండ్ ఆల్సో కొంచెం ఇదంటే కొంచెం చిన్న చిన్న టిప్స్ అలాంటివి చెప్పాలి కాబట్టి దానికి లెంతీ అయింది, 10 minutes కన్నా ఎక్కువ. సో అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, నచ్చలేదంటే డిస్లైక్ కొట్టండి, అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేముంది అంతే. సో ఇక ఈ వీడియోకి అయితే అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.